మళ్ళీ రాత్రి 2 గంటలైంది. నిద్ర రావడం లేదు. ఫోన్ తీసి సోషల్ మీడియాలో అందరి పర్ఫెక్ట్ జీవితాలని చూస్తూ కూర్చున్నాను. నా మీద నాకు తెలియని ఒక ఒత్తిడి పెరుగుతోంది. కాలేజ్లో అందర్లా ఉండాలి, అందర్లా తయారవ్వాలి, అందరూ చేసే పనులే నేనూ చెయ్యాలి అనిపిస్తోంది. కాని లోపలెక్కడో ఒక విలితి, ఒక శూన్యం. లోకం చూపించే సరదాల వెనుక పరుగెడుతూ నన్ను నేను కోల్పోతున్నానా? యేసయ్యా, ఈ అయోమయంలో మీరు నన్ను చూస్తున్నారా? ఎవరికీ తెలియని నా ఈ పోరాటాన్ని మీరు గమనిస్తున్నారా? నీ ప్రతి కన్నీటి చుక్కను నేను చూస్తున్నాను. నీ ప్రతి నిశ్శబ్ద ఆలోచనను నేను వింటున్నాను. అందరిలా ఉండాలనే ఒత్తిడి నీ మనస్సును వేధిస్తున్నప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను. నీ పెదవులు సరే అంటున్నా నీ హృదయం భరించలేక వద్దు అని అరుస్తున్నప్పుడు నేను నీ వేదనను చూశాను. నీవు ఈ గందరగోళంలో చిక్కుకున్న వ్యర్థానివి కావు. నీవు నా చేతులతో సృష్టించబడిన ఒక అద్భుతానివి. లోకం నీ రూపాన్ని, నీ హోదాను చూస్తుంది, కాని నేను నీ హృదయాన్ని చూస్తున్నాను. పవిత్రంగా ఉండాలని